గోవాలో ఎక్కువ మంది క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుంటారు. గోయించియా సాయిబాచే ఫెస్ట్ లేదా లార్డ్ ఆఫ్ గోవా ఫెస్టివల్ అని పిలువబడే అతి పెద్ద పండుగ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వారి మహోత్సవం. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇది గోవా ప్రభువు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్కు గౌరవప్రదమైన పండుగ. ఉదయం జరిగే మాస్లో పాల్గొనేందుకు స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క అవశేషాలు గోవాలోని బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చిలో వెండి పేటికలో ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం పండుగను నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి క్రైస్తవులు ప్రార్థనలు చేయడానికి, ఈ చర్చిని సందర్శించడానికి ఇక్కడకు వస్తారు. ఒకప్పుడు రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలువబడే ఓల్డ్ గోవా ఇప్పుడు లార్డ్ ఆఫ్ గోవా అని కూడా పిలువబడుతోంది. ఫ్రాన్సిస్ జేవియర్ను గోంచో సాయిబ్ అని కూడా పిలుస్తారు. అంటే గోవా ప్రభువు అని అర్థం. గోవాలో అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవోపేతంగా జరుపుకునే అతిపెద్ద క్రైస్తవ పండుగ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క విందు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న జరుగుతుంది. ఈ రోజున ప్రముఖ జెస్యూట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్కు ప్రజలు నివాళులర్పిస్తారు. నవంబరు 24న నుంచి 9 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కూడిన ప్రార్థనలు ప్రారంభమవుతాయి. ఈ ప్రార్థనలలో పాల్గొనేందుకు ప్రజలు సమీప, దూర ప్రాంతాల నుండి బోమ్ జీసస్ బసిలికాకు తరలివస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ 1507లో నేటి స్పెయిన్లో జన్మించారు. 1542లో గోవాలోని పోర్చుగీస్ వైస్రాయ్తో కలిసి భారతదేశానికి వచ్చిన ఆయన గోవా ప్రాంతంలో క్రైస్తవ మతాన్ని బోధించారు. ఆయన ఒక క్యాథలిక్ మిషనరీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు యేసుక్రీస్తు గురించి బోధించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆగ్నేయ భారతదేశంలోని ప్రతి గ్రామానికి ఆయన వెళ్లారు. తనకు అత్యంత సన్నిహితులైన సెయింట్ ఇగ్నేషియస్ లయోలా గారితో కలిసి సొసైటీ ఆఫ్ జీసస్ జెస్యూట్స్ ని స్థాపించారు. 46 సంవత్సరాల వయస్సులో ఫ్రాన్సిస్ జేవియర్ చైనాకు వెళుతూ మార్గమధ్యంలో తైషాన్, చువాండావోలోని సాన్సియాన్ ద్వీపంలో డిసెంబర్ 3, 1552న మరణించారు. ఫ్రాన్సిస్ జేవియర్ మృతదేహాన్ని మొదట పోర్చుగీస్లోని మలక్కాకు తీసుకెళ్లారు. 2 సంవత్సరాల తరువాత తిరిగి గోవాకు తీసుకురాబడ్డారు. జేవియర్ వారి భౌతిక శరీరం మరణించిన రోజున ఎలా ఉందో గోవాకు తీసుకొచ్చేనాటికి కూడా అంతే తాజాగా ఉందని చెప్పబడింది. సెయింట్ జేవియర్ గారు మరణించి దాదాపు 4 శతాబ్దాలు గడిచాయి. 1637లో ఓల్డ్ గోవాలోని బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్లో వెండి పేటికలో ఉంచబడిన వారి అవశేషాలు నేటికీ చెక్కు చెదరలేదు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వారి భౌతిక దేహాన్ని వీక్షించేందుకు ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ప్రతి సంవత్సరం జేవియర్ గారి వర్ధంతి సందర్భంగా గోవా చుట్టుపక్కలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు, యూరప్, ఆసియాలో ఆయన చేసిన బోధనలు, సామాజిక కార్యక్రమాల పట్ల ఆయనకున్న అంకిత భావానికి గౌరవ సూచకంగా ఒక విందును నిర్వహిస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారి భౌతిక దేహం ఉంచబడిన బామ్ జీసస్ బాసిలికాలోనే ఈ విందు జరుగుతుంది. కాగా ఈ బసిలికా నిర్మించడానికి 1 దశాబ్ద కాలం పట్టింది. ఆర్చ్ బిషప్ డోమ్ ఫ్రో అలెక్సో డి మెనెజెస్ ఆధ్వర్యంలో 1594లో ప్రారంభమైన బాసిలికా చర్చి నిర్మాణ పనులు 1605లో పూర్తయ్యాయి. 17వ శతాబ్దపు ఫ్లోరెంటైన్ శిల్పి గియోవన్నీ బాటిస్టా ఫోగిని దీనిని రూపొందించారు. ఇందులో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వారి మృతదేహం ఉంచబడింది. బాసిలికా గోవాలోని పురాతన చర్చిలలో ఒకటి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా గుర్తింపు పొందింది. ఈ ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నం క్రైస్తవ మత చరిత్రలో ఒక మైలురాయి. 1637లో వారి శరీరాన్ని వెండి పేటికలో ఉంచి బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చిలో భద్రపరిచారు. ఈ పేటికను గోవా వెండి కార్మికులు నిర్మించారు. వారు దాని రూపకల్పనలో ఇటాలియన్, భారతీయ సౌందర్యం రెండింటినీ మిళితం చేసి అందంగా రూపొందించారు.
ఈ పేటికకు ఇరువైపులా 32 వెండి పలకలను అమర్చారు. ప్రతి దానిపైన జేవియర్ గారి జీవితంలోని విభిన్న ఘట్టాలను చిత్రించారు. ఆ పేటిక నేటికి అదే చర్చిలో ఉంచారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వారి దేహాన్ని భక్తుల సందర్శనార్థం బహిరంగంగా చూపుతారు. చివరిసారిగా వారి శరీరాన్ని 2014లో వీక్షించే అవకాశం లభించింది. ఆ అరుదైన అవకాశం తిరిగి 2024 సంవత్సరంలో రానుంది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వారి పవిత్ర అవశేషాల ప్రదర్శన నవంబర్ 21, 2024న ప్రారంభమై జనవరి 5, 2025న ముగుస్తుంది. బామ్ జీసస్ బాసిలికా నుండి సే కాటరల్ డి శాంటా కాటరినా వరకు అధికారికంగా ఊరేగింపు నిర్వహిస్తారు. జేవియర్ వారి భౌతిక కాయం అవశేషాలను 44 రోజుల పాటు కేథడ్రల్లో ఉంచుతారు. గోవా, డామన్ ఆర్చ్ బిషప్ హిస్ ఎమినెన్స్ ఫిలిప్ నెరీ కార్డినల్ ఫెర్రో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పిస్తూ ఒక ప్రత్యేక ఉత్తర్వును జారీ చేశారు. ఆ ఉత్తర్వు ప్రకారం ఈ ఆర్చ్ డియోసెస్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వారి పవిత్ర అవశేషాలను ప్రదర్శించడానికి సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా 2024 నవంబర్ 21 గురువారం నుండి ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక ప్రదర్శన 2025 జనవరి 5వ తేదీ ఆదివారం ముగుస్తుంది అని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే ఈ పునీతుని పవిత్ర అవశేషాల ప్రదర్శనను 2 ఏళ్ల ముందే ప్రకటించడం ఇదే మొదటిసారి. ఆర్చ్ డియోసెస్లోని అన్ని స్థాయిలలో క్రైస్తవ జీవితాన్ని పునరుద్ధరించడం, యాత్రికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి తగినంత సమయం ఇచ్చేందుకేనని డియోసెసన్ సెంటర్ ఫర్ సోషల్ కమ్యూనికేషన్స్ మీడియా తెలిపింది. రోజుకు సగటున 1,00,000 మంది యాత్రికులు వస్తారని అంచనా. ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయడం కోసం ఒక కమిషన్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ పునీతుని యొక్క భౌతిక కాయాన్ని దర్శించేందుకు ఇప్పటికీ ప్రపంచం నలుమూలల నుండి భారీ సంఖ్యలో క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా వస్తుంటారు. ప్రత్యేకించి వారి భౌతిక శరీరాన్ని చూపించే సమయంలో లక్షలాదిగా సందర్శకులు వస్తుంటారు. ఈ పునీతునికి అద్భుత శక్తులున్నాయని ప్రజలు విశ్వసిస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవా విందులో ప్రధానంగా 2 ఆకర్షణలు కనబడతాయి. ఒకటి నోవేనా, రెండోది ది ఫీస్ట్. 9 రోజుల ప్రార్థనను నోవెనా అని పిలుస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వారి గౌరవార్థం చర్చిలో 9 రోజులు ప్రార్థనలు జరుగుతాయి. ప్రార్థనల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానికులు, భక్తులు పాల్గొనే అనేక వేడుకలు నిర్వహించబడతాయి. అక్కడ పాటించే అనేక ఆచారాలను యాత్రికులు కూడా అనుసరిస్తారు. ది ఫీస్ట్ అంటే విందు రోజున పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారికి భక్తులు పూలు, కొవ్వొత్తులను సమర్పిస్తారు. ప్రార్థనల తర్వాత విందులో ప్రజలకు ఆహారం, పానీయాలు అందిస్తారు. ఆహారం, దుస్తులు, రకరకాల పరికరాలు లభ్యమయ్యే స్టాల్స్ కూడా పండుగలో ఒక భాగంగా ఉంటాయి. ఫెస్ట్లో భాగంగా చేతితో తయారుచేసిన స్థానిక ఉత్పత్తులు, వంటకాల నుంచి పండుగ విందుల వరకు అనేక రకాల పాపప్ స్టాల్స్ కూడా అక్కడ కనువిందు చేస్తాయి. సందర్శకులు ఈ స్టాల్స్లో షాపింగ్ చేస్తూ, భోజనం చేస్తూ, తోటి భక్తులు, స్నేహితులతో కలిసి ఆ పునీతుని సన్నిధిలో సమయాన్ని గడుపుతారు. జేవియర్ గారి మరణ వార్షికోత్సవాన్ని తన పుట్టిన భూమి అయిన స్పెయిన్లో కూడా ది డే ఆఫ్ నవార్రేగా జ్ఞాపకం చేసుకుంటారు. వారి మరణాన్ని గౌరవించే వివిధ వేడుకలను నిర్వహిస్తారు. గోవాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, అజ్జంపూడి గ్రామంలోనూ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ వారి పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన వైభవంగా జరుపుకుంటారు. గోవాలో మాదిరిగానే నవంబర్ 24 నుంచే నవదిన ప్రార్థనలు నిర్వహిస్తారు. అజ్జంపూడి ప్యారిస్ కథోలిక సంఘం దాదాపు 110 ఏళ్లకు పైగా ఈ పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, బంధువులకు విందు ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
9 రోజుల పాటు నిర్వహించే ప్రార్థనలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అనేక మంది గురువులు కన్యాస్త్రీలు పాల్గొంటారు. 3వ తేదీ ఉదయం ప్రత్యేకంగా బిషప్ గారితో దివ్యబలి పూజ నిర్వహిస్తారు. నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అజ్జంపూడి గ్రామమంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో, బంధుమిత్రుల కోలాహలంతో నిండిపోయి ఉంటుంది. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి మహోత్సవం నిర్వహించడం అజ్జంపూడి ప్రత్యేకతగా రాష్ట్రమంతా తెలిసిన విషయమే. తరతరాలుగా ఈ వారసత్వాన్ని ఆ గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. వీరికి విచారణ గురువుల తోడ్పాటు ఈ పండుగకు మరింత వన్నె తెస్తుంది.